హలో అండి, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్. క్యాలీఫ్లవర్ టమాటో కర్రీ ఇది ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఇది రెగ్యులర్ క్యాలీఫ్లవర్ కాదు, చైనీస్ క్యాలీఫ్లవరు. దీంతో కర్రీ చేస్తే ఎలా ఉంటుందని చెప్పేసి తీసుకొచ్చాను. కర్రీ అయితే టేస్ట్ చాలా బాగా వచ్చింది. అది ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. నేను క్యాలీఫ్లవర్ని వాష్ చేసేసుకుని ఇలా పెద్ద పీసెస్లా కట్ చేసుకున్నాను. ఈ కర్రీలోకి 2 టమాటోస్, 1 ఆనియన్, 2 గ్రీన్ చిల్లీస్ తీసుకున్నాను. మనం క్యాలీఫ్లవర్ని ఇలా హాట్ వాటర్లో ఒక బాయిల్ వచ్చేంత వరకు ఇలా ఒకసారి ఉడికించుకొని తీసేసుకోవాలి. ఇలా తీసేసుకుంటే పురుగులు ఏమన్నా ఉన్నా పోతాయి. అందుకని ఇలా మొత్తం క్యాలీఫ్లవర్ని అలా తీసేసేసుకుని పక్కన పెట్టేసుకున్నాను. ఇంకా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకుని నేను 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసుకున్నాను. ఇంకొంచెం ఎక్కువ ఆయిల్ కావాలన్నా తీసుకోవచ్చు. నేను ఇక్కడ 2 టేబుల్ స్పూన్సే తీసుకున్నాను. ఇంకా తర్వాత దీంట్లోకి పోపు దినుసులు యాడ్ చేశాను. అవి ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం ఇంగువ యాడ్ చేశాను. కరివేపాకు ఉంటే యాడ్ చేసుకోవచ్చు. ఇంకా తర్వాత నేను సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, గ్రీన్ చిల్లీ యాడ్ చేశాను. 1 టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకొని మనం బాగా ఫ్రై చేసుకోవాలి. సాల్ట్ యాడ్ చేసుకుంటే త్వరగా వేగిపోతే ఇక్కడ ఇవి ఫ్రై అవుతూ ఉన్నాయి. ఇంక ఈలో మన మిక్సీ జార్లో 2 టమాటోస్ కట్ చేసి వేసుకున్నాను. కొంచెం జీడిపప్పు వేసుకొని మనం దీన్ని పేస్ట్లా చేసి పెట్టేసుకోవాలి. ఇక్కడ ఆనియన్స్ ఫ్రై అయిపోయినాయి. ఇంక నేను దీంట్లోకి 1 టీ స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్ యాడ్ చేశాను. మనం ఎప్పుడైనా అల్లం వెల్లిపాయ పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇంకా అప్పుడే కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట. ఇంకా అట్లా ఫ్రై చేసుకుంటున్నాను. అల్లం వెల్లిపాయ పేస్టు, ఆనియన్స్ మొత్తం బాగా ఫ్రై చేసుకుంటున్నాను. ఇంకా ఎంత వేపుకుంటే అంత బాగుంటుంది టేస్ట్ అయితే. ఇంకా అట్లా చూసారు కదా, ఇట్లా ఫ్రై అయిపోయినాయి బాగా, ఇంకా బాగా వేగిపోయినాయి. ఇంకా ఇప్పుడు నేను దీంట్లోకి మనం మిక్సీ చేసి పెట్టేసుకున్నాం కదా టమాటో, జీడిపప్పు, ఇంకా అది యాడ్ చేసుకోవాలి. ఇంకా అది యాడ్ చేసుకున్న తర్వాత ఇంక మొత్తం ఒకసారి బాగా కలిపేసుకొని ఇంకోసారి బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత ఇంకా అప్పుడు మనం మిక్సీ జార్లో కొంచెం ఉండిపోతుంది కదా, ఇంకా దాంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఇంకా వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇంకా వాటర్ కూడా యాడ్ చేసుకొని ఇంక మొత్తం మనం బాగా కలిపేసుకొని ఇంకొకసారి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇంకా మనం ఎంత బాగా ఫ్రై చేసుకుంటే అంత బాగుంటుంది కర్రీ అయితే. ఎప్పుడైనా మనం కర్రీస్లోకి ఇలా బాగా ఫ్రై చేసుకుంటే బాగుంటుంది. ఇంకా చూసారు కదా, ఇక్కడ ఇలా ఈ వాటర్ యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకొని ఇంక మొత్తం ఒకసారి బాగా కలిపేసుకున్నాను. కలిపేసుకొని ఇప్పుడు మనం దీంట్లోకి ఇంకా సరిపడినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి. కొంచెం పసుపు యాడ్ చేశాను. ఇంకా రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకున్నాను. మన కారానికి తగ్గట్టు రెడ్ చిల్లీ పౌడరు. ఇక్కడ నేను సాంబార్ కారం తీసుకున్నాను. మీరు కావాలంటే ప్లెయిన్ రెడ్ చిల్లీ పౌడర్ తీసుకోవచ్చు. ఇంక ఈ 3 యాడ్ చేసుకొని నేను ఇంకా మొత్తం ఒకసారి బాగా కలిపేసుకున్నాను. కలిపేసుకొని ఇంకొకసారి మనం మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇక్కడ మూత పెట్టుకొని ఉడికించుకున్న తర్వాత అప్పుడు మనం క్యాలీఫ్లవర్ యాడ్ చేయాలి. చూసారు కదా, ఇక్కడ మూత పెట్టేసుకొని ఒకసారి ఉడికించుకున్నాను. ఒకసారి ఉడికిపోయింది. అప్పుడే కొంచెం ఆయిల్ తెలుస్తుంది మనకి పైకి వచ్చినట్టు. ఇంకా తర్వాత దీంట్లో నేను క్యాలీఫ్లవర్ యాడ్ చేశాను. ఒకసారి కలిపేసుకొని ఇంకా మనం క్యాలీఫ్లవర్ యాడ్ చేసుకోవాలి. క్యాలీఫ్లవరు పెద్ద పీసెస్లానే వేసుకున్నాను. మనకు ఉడికిపోయేలోపు మెత్తగా అయిపోతుందని చెప్పేసి ఇక్కడ మనం పెద్ద పీసెస్లానే యాడ్ చేసుకుంటే మనకి ఉడికిపోయే టయానికి మనకి కొంచెం పీసెస్ లాగా ఉంటుంది, బాగుంటుంది. అందుకని ఇలా పెద్ద పీసెస్లానే తీసేసుకున్నాను. ఇలా మూత పెట్టేసుకొని ఉడికించుకోవాలి. ఇలా 2 టైమ్స్ అలా మూత పెట్టేసుకొని అలా చూసుకుంటా ఫ్రై చేసుకోవాలి. అలా ఉడికించుకుంటే మనకి వాటర్ వచ్చేస్తాయి. మనం ఇంకా ఎక్స్ట్రా వాటర్ అది ఏమి యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఎప్పుడైనా మనం ఇలా కర్రీస్కి మూత పెట్టుకేసుకొని ఉడికించుకుంటే వాటర్ వచ్చేస్తాయి. ఇంకా మనం ఎక్స్ట్రా వాటర్ యాడ్ చేసే పని ఉండదు. ఇంక ఇట్లా చేసుకున్నాను అనమాట. ఇట్లా ఉడికిపోయింది. ఇప్పుడు దీంట్లో నేను 1 టీ స్పూన్ ధనియాల పొడి, ఒక 1/2 టీ స్పూన్ గరం మసాలా యాడ్ చేశాను. యాడ్ చేసుకొని మనం కలిపేసుకోవాలి. ఈ 2 యాడ్ చేసుకున్న తర్వాత కలుపుకొని తర్వాత నేను దీంట్లోకి కసూరి మేతి యాడ్ చేసుకున్నాను. ఎప్పుడైనా మనం ఇలాంటి కర్రీస్లోకి కసూరి మేతి యాడ్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. కసూరి మేతి మనం డ్రై రోస్ట్ చేసేసుకొని ఇలా మనం ఇలా చేతిలో వేసుకొని నలిపేస్తేనే బాగా సాఫ్ట్గా పడిపోతుంది. లేదంటే మనకు ఆకులుగా వచ్చేస్తుంది. ఇంకా అలా వేసుకున్నాను. ఇంకా తర్వాత దీంట్లో కొత్తిమీర కూడా యాడ్ చేసుకున్నాను. ఇంకా లాస్ట్లో మనం కొత్తిమీర కూడా యాడ్ చేసుకుంటే ఈ కర్రీ రెడీ అయిపోతుంది. ఈ కర్రీ అయితే టేస్ట్ చాలా బాగా వచ్చింది. ఇది మనకి రైస్లోకి చాలా బాగుంటుంది, చపాతీల్లో కూడా చాలా బాగుంటుంది అనమాట. నేను దీనికి సర్వ్ చేసుకున్నాను. మీరు కూడా ఒకసారి నచ్చితే ఇలా ఈ వేలో ట్రై చేయండి. రైస్లోకి బాగుంటుంది, చపాతీల్లోకి కూడా బాగుంటుంది. నచ్చిందా మీకు నా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.